మార్పులు తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముఖ్యంగా ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉంటున్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ల పంపిణీలో పారదర్శకత వేగంగా పెంచేందుకు 2026-27 విద్యా సంవత్సరం నుండి కొత్త విధానాన్ని తీసుకురాబోతోంది. ఇందుకోసం సంక్షేమ శాఖల నోడల్ విభాగాన్ని ఎస్సీ సంక్షేమ శాఖ పలు కీలక ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ కొత్త విధానం ప్రకారం ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వే పద్ధతిలో, అంటే ఎవరు ముందుగా దరఖాస్తు చేసుకుంటే వారికే నిధులు విడుదలలో తొలి ప్రాధాన్యత లభిస్తోంది. తెలంగాణ రాష్ట్ర విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముఖ్యంగా ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉంటున్న ఫీ రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ల పంపిణీలో పారదర్శకత వేగం చేసేందుకు 2026-27 విద్యా సంవత్సరం నుండి కొత్త విధానాన్ని తీసుకురాబోతోంది. ఇందుకోసం సంక్షేమ శాఖల నోడల్ విభాగమైన ఎస్సీ సంక్షేమ శాఖ పలు కీలక ప్రతిపాదనలను సిద్ధం చేస్తుంది. ఈ కొత్త విధానం ప్రకారం ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ పద్ధతిలో, అంటే ఎవరు ముందుగా దరఖాస్తు చేసుకుంటే వారికే నిధుల విడుదలతో తొలి ప్రాధాన్యత లభిస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ప్రకారం ఒక విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజులను మరుసటి ఏడాది చెల్లించే ఆనవాయితీ ఉంది. దీనివల్ల విద్యార్థులు, కళాశాల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దీనిని అధిగమించేందుకు ఇకపై ఏ విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజులను అదే ఏడాదిలో పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఏటా సుమారు 2,300 కోట్ల నుంచి 2,400 కోట్ల వరకు ఉండే ఈ నిధులను ఒకేసారి విడుదల చేయాలా లేక విడతల వారీగా ఇవ్వాలా అనే అంశంపై స్పష్టత, టైం షెడ్యూల్ ను ప్రభుత్వం ప్రకటించనుంది. విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయవద్దని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో అడ్మిషన్లు ప్రారంభమయ్యేలోపు ప్రభుత్వం దీనిపై పూర్తి స్పష్టత ఇవ్వనుంది. ఇదిలా ఉండగా తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి విద్యార్థులకు షాక్ ఇస్తూ అడ్మిషన్లు షెడ్యూల్ ను తాత్కాలికంగా రద్దు చేసింది. మే 4న విడుదల చేసిన అడ్మిషన్ల సర్క్యులర్ ను తక్షణమే ఉపసంహరించుకున్నట్లు బోర్డు కార్యదర్శి ప్రకటించారు. రాష్ట్ర విద్యాశాఖ కొన్ని కీలక సంస్కరణలు ప్రవేశపెట్టాలని భావిస్తున్నందున పాత షెడ్యూల్ ను నిలిపివేసి కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్లు సమాచారం. అడ్మిషన్లలో ప్రక్రియ మరింత పారదర్శకత తీసుకురావడమే ఈ మార్పుల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం అంటూ తెలుస్తోంది. ఈ ఉత్తర్వులు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ గురుకుల మోడల్ జూనియర్ కళాశాలలకు వర్తిస్తాయని చెప్పింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎటువంటి అడ్మిషన్లు నిర్వహించకూడదని బోర్డు కఠిన ఆదేశాలు జారీ చేసింది. కాగా 10వ తరగతి ఫలితాల తర్వాత అడ్మిషన్ల కోసం సిద్ధమవుతున్న విద్యార్థులు మరికొంతకాలం వేచి చూడాల్సిందే. సవరించిన షెడ్యూల్, కొత్త నిబంధనలను అతి త్వరలోనే అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచుతామని బోర్డు స్పష్టం చేసింది. అంతర్జాతీయ రాజకీయ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు మరోసారి రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అమెరికా మరియు ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు తొలగి శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్న వార్తలతో మార్కెట్ లో బంగారం ధరలు ఒక్కసారిగా పుంజుకున్నాయి. భారతదేశంలో ఈ రోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,52,140కి పడిపోయింది. అదే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,39,460కి చేరింది. వెండి సైతం బంగారం బాటలోనే పయనిస్తోంది. వెండి ధర గ్రాముకు 265.10గా ఉండగా భారత మార్కెట్ లో కిలో వెండి ధర 2,65,100కు చేరుకుంది. అంతర్జాతీయ రాజకీయ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు మరోసారి రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అమెరికా మరియు ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు తొలగి శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్న వార్తలతో మార్కెట్లో బంగారం ధరలు ఒక్కసారిగా పుంజుకున్నాయి. భారతదేశంలో ఈ రోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,52,140కి పడిపోయింది. అదే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 1,39,460కి చేరింది. వెండి సైతం బంగారం బాటలోనే పయనిస్తోంది. వెండి ధర గ్రాముకు 265.10గా ఉండగా భారత్ మార్కెట్లో కిలో వెండి ధర 2,65,100కు చేరుకుంది. హైదరాబాద్ లో బంగారం 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,52,140 ఉండగా 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర 1,39,460గా ఉంది. కిలో వెండి ధర 2,75,100కు ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర 1,52,140 ఉండగా 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర 1,39,460గా ఉంది. కిలో వెండి ధర 2,75,100గా ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,52,290 ఉండగా 22 క్యారెట్ల ధర 1,39,610గా ఉంది. వెండి కిలో ధర 2,65,100గా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,52,140 ఉండగా 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర 1,39,460గా ఉంది. కిలో వెండి ధర 2,65,100గా ఉంది.
చెన్నైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,53,830 ఉండగా 22 క్యారెట్ల ధర 1,41,010గా ఉంది. కిలో వెండి ధర 2,75,100గా ఉంది. కారణాలు ఏవైనా 2023 ఎన్నికల్లో ఓడిపోయాం. 2.5 ఏళ్లు ప్రతిపక్ష పాత్ర కూడా పూర్తయింది. మరో 2 ఏళ్లలో ఎన్నికలు రాబోతున్నాయి. ఇక ఫీల్డ్లోనే ఉందాం, వరుసగా సభలు పెడదాం, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడదామంటూ లీడర్లకు దిశానిర్దేశం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జిల్లాల వారీగా సమీక్షలు చేస్తున్న కేటీఆర్ గ్రూప్ తగాదాలు పక్కన పెట్టి పనిచేయాలని నేతలకు క్లాస్ తీసుకున్నారట. ఓరుగల్లు నుంచే శంకరావం పూరించిన కేటీఆర్ కాంగ్రెస్ డిక్లరేషన్లు బోగస్ అంటూ దుమ్మెత్తిపోశారు. కారణాలు ఏవైనా 2023 ఎన్నికల్లో ఓడిపోయాం. 2.5 ఏళ్లు ప్రతిపక్ష పాత్ర కూడా పూర్తయింది. మరో 2 ఏళ్లలో ఎన్నికలు రాబోతున్నాయి. ఇక ఫీల్డ్లోనే ఉందాం, వరుసగా సభలు పెడదాం, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడదామంటూ లీడర్లకు దిశానిర్దేశం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జిల్లాల వారీగా సమీక్షలు చేస్తున్న కేటీఆర్ గ్రూప్ తగాదాలు పక్కన పెట్టి పనిచేయాలని నేతలకు క్లాస్ తీసుకుంటున్నారట. ఓరుగల్లు నుంచే శంఖరావం పూరించిన కేటీఆర్ కాంగ్రెస్ డిక్లరేషన్లు బోగస్ అంటూ దుమ్మెత్తిపోశారు. అప్పుడు చేసిన తప్పులు మళ్లీ చేయొద్దు, ఇక నుంచి నో మిస్టేక్స్, నో క్లాసెస్, ఓన్లీ వర్క్ మోడ్. ఎన్నికలకు ఇంకా 2 ఏళ్లే టైం ఉంది. అప్పటి వరకు ఫీల్డ్లోనే ఉండాలి. మీరే కాదు, నేను కూడా పబ్లిక్ లోనే ఉంటానంటూ నేతలకు దిశానిర్దేశం చేస్తూ దూకుడు పెంచుతున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ హామీలు, డిక్లరేషన్లు ఉట్టి మాటలే అంటూ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వరుసగా సభలకు ప్లాన్ చేస్తున్నారట. ఇందులో భాగంగా ఓరుగల్లు వేదికగా నిర్వహించిన రైతు సంగ్రామ సదస్సులో కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గా బాణాలు ఎక్కుపెట్టారు కేటీఆర్. పూర్తి స్థాయిలో రుణమాఫీ చేశారని నిరూపిస్తే రాజీనామా చేస్తానంటూ సవాల్ చేసి చర్చకు దారితీశారు. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ బోగస్ అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ డిక్లరేషన్ పై పోరుబాట ప్రకటించిన బీఆర్ఎస్ హైదరాబాద్, ఖమ్మం, కామారెడ్డిలో సభలు పెట్టేందుకు కౌంటర్ ప్లాన్ చేస్తోంది. ఓవైపు కాంగ్రెస్ సర్కార్ తీరును ఎండగడుతూనే సొంత పార్టీ నేతలను సెటరైట్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గతంలో చేసిన తప్పులు మళ్లీ చేయకుండా నియోజకవర్గాల్లో గ్రూప్ వార్ కు చెక్ పెట్టేలా డైరెక్షన్ ఇస్తున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్న కేటీఆర్ తన దృష్టికి వచ్చిన అంశాలపై ఎప్పటికప్పుడు రియాక్ట్ అవుతున్నారు. గ్రౌండ్ లెవెల్లో పెరుగుతున్న అంతర్గత విభేదాలు ఒక్కోటి హైకమాండ్ దృష్టికి వస్తుండగా వాటికి ఇప్పుడే చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఓట్లు పెట్టుకున్నారు, ఓట్లు దొబ్బిండ్రు, ఓట్లకు ముందేమో బట్టెబాజ్ ముచ్చట్లు చెప్పిండ్రు, ఇప్పుడు దోకేబాజ్ పనులు చేస్తున్నారు. ఇవాళ గల్లీలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్త ఎవరైతే ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగిండో వాడు మాట్లాడతలేడు. పోనీ ఢిల్లీ నుంచి వచ్చినోడు ఏమైనా పత్తా ఉన్నాడా అంటే వాడు మళ్ళా గల్లనే పడతలేడు. ఢిల్లీకి వెళ్ళి వచ్చినోడు ఏమయ్యా రాహుల్ గాంధీ, నిన్ను అడుగుతా ఉన్నా, ఎక్కడ సచ్చింది నువ్వు చేసిన డిక్లరేషన్? ఎక్కడ చచ్చింది అని అడుగుతున్నా. నువ్వెక్కడ చచ్చినావు రాహుల్ గాంధీ? నువ్వు నిలబెట్టిన ముఖ్యమంత్రి, నువ్వు ఇక్కడ మాకు అప్పజెప్పిపోయిన ముఖ్యమంత్రి ఏ గాడిది పనులు దోముతున్నాడో అని అడుగుతున్నా నేను. ఎక్కడున్నాడు? రైతులు కల్లాల కాడ అవస్థల్లో ఉంటే ఇలా మక్కలు నిన్న తిరిగిన నేను జనగామల యశ్వంతాపూర్ పోయినా, పర్కాళ్ళ ఊకలు పోయినా, నర్సంపేట మార్కెట్ యార్డుకు పోయినా రైతులు కళ్ళకెళ్ళి రక్తం గారే పరిస్థితి ఉన్నది. అందుకే అంటున్నా నేను బాధతోని, ఎక్కడ చచ్చిండు రాహుల్ గాంధీ? 4 ఏళ్ళ రైతు డిక్లరేషన్ అని చెప్పి ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు అయిపోయాయి. ఎక్కడ ఒక్కటన్నా అమలు చేసినవా అని అడుగుతున్నా. ఇంత మోసం చేయొచ్చా రైతును? ఇంత దారుణంగా వంచొచ్చా? అన్నం తినే కంచంలో ఈరోజు మన్ను పోయొచ్చా అని నేను అడుగుతున్నా. దుక్కి దున్నుకునే రైతన్నను ఇంత ఘోరంగా మోసం చేస్తారా? సిగ్గనిపిస్తలేదా కాంగ్రెస్ నాయకులారా? నానా గడ్డి తింటారా ఓట్ల కోసం? 4 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన రైతు డిక్లరేషన్ కు వేదికైన ఓరుగల్లు గడ్డ నుంచి రేవంత్ సర్కార్ గుంటెలో బీఆర్ఎస్ ఫిరంగి మోత మోగించనుంది. 2.5 ఏళ్లుగా తెలంగాణ రైతన్నను అరికోస పుచ్చుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంగ్రామ బేరీ మోగించారు. 4 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన రైతు డిక్లరేషన్ కు వేదికైన ఓరుగల్లు గడ్డ నుంచే రేవంత్ సర్కార్ గుండెల్లో బీఆర్ఎస్ ఫిరంగి మోత మోగించింది. 2.5 ఏళ్లుగా తెలంగాణ రైతన్నను అరికోస పుచ్చుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు సంగ్రామం బేరీ మోగించారు. రాష్ట్రంలో రేవంత్ సర్కార్ ను ఇక ఉప్పు పాత రేసుడే అని బుధవారం వరంగల్లో నిర్వహించిన రైతు సంగ్రామ సదస్సుతో బీఆర్ఎస్ తేల్చి చెప్పింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 6 గ్యారెంటీలు, వాటిల్లో భాగమైన 420 హామీలను 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి సర్కార్ 850 రోజులైనా వాటికి ఊసెత్తకపోవడమే కాకుండా రాష్ట్రంలో అమలు చేస్తున్న బుల్డోజర్ పాలనపై ప్రజా చైతన్యాన్ని కూడగట్టేందుకు
బీఆర్ఎస్ సన్నద్ధమైందని, అందులో భాగంగానే రైతు సంగ్రామ సదస్సులో రేవంత్ సర్కార్ వైఖరిపై కేటీఆర్ ఊచకోత ప్రసంగమే నిదర్శనంగా నిలిచింది. ఇప్పటిదాకా ఆయా సభలు, సదస్సుల్లో కేటీఆర్ ప్రసంగాలకు, రైతు సంగ్రామ సదస్సుతో ఆయన చేసిన ప్రసంగానికి మధ్య స్పష్టమైన తేడా కనిపించింది. అర్బన్ అట్రాక్టివ్ నెరేటివ్ కాదు, రూరల్ మాసెస్ ను కేటీఆర్ అద్భుతంగా అడ్రస్ చేస్తారనే విషయం ఈ సదస్సులో ఆయన చేసిన ప్రసంగంపై సోషల్ మీడియాలో వైరల్ కావడం గమనార్హం. ఎదుటివారు బూతులు తిడుతుంటే మనం నీతులు చెప్పుకుంటూ పోతే కుదరదు అనే విషయాన్ని ఆ రామన్న తన ప్రసంగం ద్వారా చెప్పిండు అని బీఆర్ఎస్ శ్రేణులు హర్షతీరికలు వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల సమయంలోనే కాకుండా రైతు డిక్లరేషన్ సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు రైతాంగానికి హామీలు ఇస్తున్నప్పుడు చేసిన వ్యాఖ్యలను రైతుల ముందు విజువలైజ్డ్ చేయడమే కాకుండా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నిజమా కాదా, ఇప్పుడు అమలు అవుతున్నాయా లేదా అనే విషయాలను రైతులతోనే చెప్పించారు. 2 పంటలకే ఇచ్చింది రైతు బంధు, మరి 3 పంటలు పండిస్తే 3 సార్లు ఎందుకు ఇస్తలేవు రైతు బంధు? కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. ఎందుకు బంద్ అవుతుందే? మేమేమన్నా దివానగాలమా? మాకేమన్నా దమాక్ లేదా? అడుగుదాం ఒకసారి. మరి అప్పుడు ఏమన్నాడు? రైతు బంధు ఆపిన దివానాగాడు ఎవడు? రైతు బంధు ఆపిన దివానాగాడు ఎవడు? మరి ఇప్పుడు అన్నాడు కదా, ఆయననే దివానాగాళ్ళమా, మేము బంద్ చేస్తామా అన్నాడు. నేను అడుగుతున్నా ఇయ్యాల, అరే హౌలా, అరే దివానా, ఎందుకు బంధు పెట్టినవరా రైతు బంధు? నీ అయ్య సొమ్మ, నీ అబ్బా సొత్తా? మీరు సమాధానం చెప్పాలి. ఇవాళ 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన దివానాగాడు ఎవడు? ఎవడు? నేను ఎవడతలేదు తమ్మి. రైతు బీమాను బొందబెట్టిన హౌలాగాడు ఎవడు? 2 లక్షల రుణమాఫీ చేయని దివానాగాడు ఎవడు? 500 బోనస్ ఎగ్గొట్టిన ధోకేబాజ్గాడు ఎవడు? పంటలు కొనుగోలు చేయని బట్టెబాజ్గాడు ఎవడు? పక్కానా కేసులు పెడతాడా? కేసులు కాకపోతే వాన అయ్యా ఏం పెట్టుకుంటాడో పెట్టుకోమని దేఖలేంగే. నేను అడుగుతున్నా, నీయేసంటి బట్టెబాజ్ మాటలు మాట్లాడి ధోకేబాజ్ పనులు చేసి ఇవాళ గద్దెనెక్కి కూర్చొని యాడున్నవరా అయ్యా అంటే రైతు వారోత్సవాలను పెట్టిండు. ఈయననేమో ఢిల్లీలో పోయి పండుకున్నాడు. ఎవరు? రేవంత్ రెడ్డి. ఎక్కే విమానం, దిగే విమానం తప్ప పీకింది ఏమున్నది? 69 సార్లు వేయండు ఢిల్లీకి, 69 పైసలు తెచ్చినవా? అందుకే నేను అంటున్నా, ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లో నమోదైన దాడి కేసులో బీఆర్ఎస్ సోషల్ మీడియా సమన్వయకర్త మన్నె క్రిషాంక్ తో పాటు మరో 7 బుధవారం హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు జస్టిస్ కె సుజనా ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్ 23న మధ్యాహ్నం దుండగల్ పరిధిలోని తన నివాసంలో ఉన్న టీపీసీసీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గుండమల్ల రాజేంద్ర కుమార్ తనపై మన్నె క్రిషాంక్ తో పాటు మరికొందరు దాడి చేశారని ఆరోపించారు. ఫేస్బుక్ లో తమపై ప్రతికూల పోస్టులు పెట్టారంటూ ఆరోపిస్తూ తన ఇంట్లోకి చొరబడి కొట్టారని, మొబైల్ ఫోన్ లాక్కొని ధ్వంసం చేసి బెదిరింపులకు పాల్పడ్డారంటూ ఫిర్యాదులు పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కూకట్పల్లి పోలీస్ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లో నమోదైన దాడి కేసులో బీఆర్ఎస్ సోషల్ మీడియా సమన్వయకర్త మన్నె క్రిషాంక్ తో పాటు మరో 7 బుధవారం హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు జస్టిస్ కె సుజనా ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్ 23న మధ్యాహ్నం దుండిగల్ పరిధిలోని తన నివాసంలో ఉన్న టీపీసీసీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గుండమల్ల రాజేంద్ర కుమార్ తనపై మన్నె క్రిషాంక్ తో పాటు మరికొందరు దాడి చేశారని ఆరోపించారు. ఫేస్బుక్ లో తమపై ప్రతికూల పోస్టులు పెట్టారని ఆరోపిస్తూ తన ఇంట్లోకి చొరబడి కొట్టారని, మొబైల్ ఫోన్ లాక్కొని ధ్వంసం చేసి బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కూకట్పల్లి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసును సవాల్ చేస్తూ దాఖలైన వాచ్యంలో పిటిషనర్ల తరఫు న్యాయవాది టీవీ రమణారావు వాదిస్తూ ఫిర్యాదుదారు కాంగ్రెస్ నాయకుడు అని, ఏప్రిల్ 22న మన్నె క్రిషాంక్ ఆయన భార్య ఫోటోలను ఉపయోగించి ఆంధ్రప్రభ పత్రికలో వచ్చినట్టు నకిలీ వార్తను ఫేస్బుక్ లో ప్రచారం చేశారని తెలిపారు. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ ఎస్వీసీ ఛానల్. వెల్కమ్ టు ఎస్వీసీ ఛానల్. తెలంగాణ రాష్ట్ర విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముఖ్యంగా ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉంటున్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ల పంపిణీలో పారదర్శకత వేగంగా పెంచేందుకు 2026-27 విద్యా సంవత్సరం నుండి కొత్త విధానాన్ని తీసుకురాబోతోంది. ఇందుకోసం సంక్షేమ శాఖల నోడల్ విభాగాన్ని ఎస్సీ సంక్షేమ శాఖ పలు కీలక ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ కొత్త విధానం ప్రకారం
ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వే పద్ధతిలో అంటే ఎవరు ముందుగా దరఖాస్తు చేసుకుంటే వారికే నిధులు విడుదలలో తొలి ప్రాధాన్యత లభిస్తోంది. తెలంగాణ రాష్ట్ర విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముఖ్యంగా ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉంటున్న ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల పంపిణీలో పారదర్శకత వేగం చేసేందుకు 2026-27 విద్యా సంవత్సరం నుండి కొత్త విధానాన్ని తీసుకురాబోతోంది. ఇందుకోసం సంక్షేమ శాఖల నోడల్ విభాగమైన ఎస్సీ సంక్షేమ శాఖ పలు కీలక ప్రతిపాదనలను సిద్ధం చేస్తుంది. ఈ కొత్త విధానం ప్రకారం ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ పద్ధతిలో అంటే ఎవరు ముందుగా దరఖాస్తు చేసుకుంటే వారికే నిధుల విడుదలతో తొలి ప్రాధాన్యత లభిస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ప్రకారం ఒక విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజులను మరుసటి ఏడాది చెల్లించే ఆనవాయితీ ఉంది. దీనివల్ల విద్యార్థులు, కళాశాల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దీనిని అధిగమించేందుకు ఇకపై ఏ విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజులను అదే ఏడాదిలో పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఏటా సుమారు 2,300 కోట్ల నుంచి 2,400 కోట్ల వరకు ఉండే ఈ నిధులను ఒకేసారి విడుదల చేయాలా లేక విడతల వారీగా ఇవ్వాలా అనే అంశంపై స్పష్టత టైం షెడ్యూల్ ను ప్రభుత్వం ప్రకటించనుంది. విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయవద్దని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో అడ్మిషన్లు ప్రారంభమయ్యేలోపు ప్రభుత్వం దీనిపై పూర్తి స్పష్టత ఇవ్వనుంది. ఇదిలా ఉండగా తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి విద్యార్థులకు షాక్ ఇస్తూ అడ్మిషన్లు షెడ్యూల్ ను తాత్కాలికంగా రద్దు చేసింది. మే 4న విడుదల చేసిన అడ్మిషన్ల సర్క్యులర్ ను తక్షణమే ఉపసంహరించుకున్నట్లు బోర్డు కార్యదర్శి ప్రకటించారు. రాష్ట్ర విద్యాశాఖ కొన్ని కీలక సంస్కరణలు ప్రవేశపెట్టాలని భావిస్తున్నందున పాత షెడ్యూల్ ను నిలిపివేసి కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్లు సమాచారం. అడ్మిషన్లలో ప్రక్రియ మరింత పారదర్శకత తీసుకురావడమే ఈ మార్పుల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం అంటూ తెలుస్తోంది. ఈ ఉత్తర్వులు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ గురుకుల మోడల్ జూనియర్ కళాశాలలకు వర్తిస్తాయని చెప్పింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎటువంటి అడ్మిషన్లు నిర్వహించకూడదని బోర్డు కఠిన ఆదేశాలు జారీ చేసింది. కాగా 10వ తరగతి ఫలితాల తర్వాత అడ్మిషన్ల కోసం సిద్ధమవుతున్న విద్యార్థులు మరికొంతకాలం వేచి చూడాల్సిందే. సవరించిన షెడ్యూల్, కొత్త నిబంధనలను అతి త్వరలోనే అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచుతామని బోర్డు స్పష్టం చేసింది. అంతర్జాతీయ రాజకీయ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు మరోసారి రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అమెరికా మరియు ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు తొలగి శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్న వార్తలతో మార్కెట్ లో బంగారం ధరలు ఒక్కసారిగా పుంజుకున్నాయి. భారతదేశంలో ఈ రోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,52,140కి పడిపోయింది. అదే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,39,460కి చేరింది. వెండి సైతం బంగారం బాటలోనే పయనిస్తోంది. వెండి ధర గ్రాముకు 265.10గా ఉండగా భారత మార్కెట్ లో కిలో వెండి ధర 2,65,100కు చేరుకుంది. అంతర్జాతీయ రాజకీయ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు మరోసారి రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అమెరికా మరియు ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు తొలగి శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్న వార్తలతో మార్కెట్లో బంగారం ధరలు ఒక్కసారిగా పుంజుకున్నాయి. భారతదేశంలో ఈ రోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,52,140కి పడిపోయింది. అదే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 1,39,460కి చేరింది. వెండి సైతం బంగారం బాటలోనే పయనిస్తోంది. వెండి ధర గ్రాముకు 265.10గా ఉండగా భారత్ మార్కెట్లో కిలో వెండి ధర 2,65,100కు చేరుకుంది. హైదరాబాద్ లో బంగారం 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,52,140 ఉండగా 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర 1,39,460గా ఉంది. కిలో వెండి ధర 2,75,100కు ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర 1,52,140 ఉండగా 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర 1,39,460గా ఉంది. కిలో వెండి ధర 2,75,100గా ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,52,290 ఉండగా 22 క్యారెట్ల ధర 1,39,610గా ఉంది. వెండి కిలో ధర 2,65,100గా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,52,140 ఉండగా 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర 1,39,460గా ఉంది. కిలో వెండి ధర 2,65,100గా ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,53,830 ఉండగా 22 క్యారెట్ల ధర 1,41,010గా ఉంది. కిలో వెండి ధర 2,75,100గా ఉంది. కారణాలు ఏవైనా 2023 ఎన్నికల్లో ఓడిపోయాం. 2.5 ఏళ్లు ప్రతిపక్ష పాత్ర కూడా పూర్తయింది. మరో 2 ఏళ్లలో ఎన్నికలు రాబోతున్నాయి.
ఇక ఫీల్డ్లోనే ఉందాం, వరుసగా సభలు పెడదాం, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడదామంటూ లీడర్లకు దిశానిర్దేశం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జిల్లాల వారీగా సమీక్షలు చేస్తున్న కేటీఆర్ గ్రూప్ తగాదాలు పక్కన పెట్టి పనిచేయాలని నేతలకు క్లాస్ తీసుకున్నారట. ఓరుగల్లు నుంచే శంకరావం పూరించిన కేటీఆర్ కాంగ్రెస్ డిక్లరేషన్లు బోగస్ అంటూ దుమ్మెత్తిపోశారు. కారణాలు ఏవైనా 2023 ఎన్నికల్లో ఓడిపోయాం. 2.5 ఏళ్లు ప్రతిపక్ష పాత్ర కూడా పూర్తయింది. మరో 2 ఏళ్లలో ఎన్నికలు రాబోతున్నాయి. ఇక ఫీల్డ్లోనే ఉందాం, వరుసగా సభలు పెడదాం, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడదామంటూ లీడర్లకు దిశానిర్దేశం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జిల్లాల వారీగా సమీక్షలు చేస్తున్న కేటీఆర్ గ్రూప్ తగాదాలు పక్కన పెట్టి పనిచేయాలని నేతలకు క్లాస్ తీసుకుంటున్నారట. ఓరుగల్లు నుంచే శంకరావం పూరించిన కేటీఆర్ కాంగ్రెస్ డిక్లరేషన్లు బోగస్ అంటూ దుమ్మెత్తిపోశారు. అప్పుడు చేసిన తప్పులు మళ్లీ చేయొద్దు, ఇక నుంచి నో మిస్టేక్స్, నో క్లాసెస్, ఓన్లీ వర్క్ మోడ్. ఎన్నికలకు ఇంకా 2 ఏళ్లే టైం ఉంది. అప్పటి వరకు ఫీల్డ్లోనే ఉండాలి. మీరే కాదు, నేను కూడా పబ్లిక్ లోనే ఉంటానంటూ నేతలకు దిశానిర్దేశం చేస్తూ దూకుడు పెంచుతున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ హామీలు, డిక్లరేషన్లు ఉట్టి మాటలే అంటూ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వరుసగా సభలకు ప్లాన్ చేస్తున్నారట. ఇందులో భాగంగా ఓరుగల్లు వేదికగా నిర్వహించిన రైతు సంగ్రామ సదస్సులో కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గా బాణాలు ఎక్కుపెట్టారు కేటీఆర్. పూర్తి స్థాయిలో రుణమాఫీ చేశారని నిరూపిస్తే రాజీనామా చేస్తానంటూ సవాల్ చేసి చర్చకు దారితీశారు. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ బోగస్ అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ డిక్లరేషన్ పై పోరుబాట ప్రకటించిన బీఆర్ఎస్ హైదరాబాద్, ఖమ్మం, కామారెడ్డిలో సభలు పెట్టేందుకు కౌంటర్ ప్లాన్ చేస్తోంది. ఓవైపు కాంగ్రెస్ సర్కార్ తీరును ఎండగడుతూనే సొంత పార్టీ నేతలను సెటరైట్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గతంలో చేసిన తప్పులు మళ్లీ చేయకుండా నియోజకవర్గాల్లో గ్రూప్ వార్ కు చెక్ పెట్టేలా డైరెక్షన్ ఇస్తున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్న కేటీఆర్ తన దృష్టికి వచ్చిన అంశాలపై ఎప్పటికప్పుడు రియాక్ట్ అవుతున్నారు. గ్రౌండ్ లెవెల్లో పెరుగుతున్న అంతర్గత విభేదాలు ఒక్కోటి హైకమాండ్ దృష్టికి వస్తుండగా వాటికి ఇప్పుడే చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒట్టు పెట్టుకున్నారు, ఓట్లు దొబ్బిండ్రు, ఓట్లకు ముందేమో బట్టెబాజ్ ముచ్చట్లు చెప్పిండ్రు, ఇప్పుడు దోకేబాజ్ పనులు చేస్తున్నారు. ఇవాళ గల్లీలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్త ఎవరైతే ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగిండో వాడు మాట్లాడతలేడు. పోనీ ఢిల్లీ నుంచి వచ్చినోడు ఏమైనా పత్తా ఉన్నాడా అంటే వాడు మళ్ళా గల్లనే పడతలేడు. ఢిల్లీకి వెళ్ళి వచ్చినోడు ఏమయ్యా రాహుల్ గాంధీ, నిన్ను అడుగుతా ఉన్నా, ఎక్కడ సచ్చింది నువ్వు చేసిన డిక్లరేషన్, ఎక్కడ సచ్చింది అని అడుగుతున్నా. నువ్వెక్కడ చచ్చినావు రాహుల్ గాంధీ? నువ్వు నిలబెట్టిన ముఖ్యమంత్రి, నువ్వు ఇక్కడ మాకు అప్పచెప్పిపోయిన ముఖ్యమంత్రి ఏ గాడిది పనులు తోముతున్నాడో అని అడుగుతున్నా నేను. ఎక్కడున్నాడు? రైతులు కల్లాల కాడ అవస్థల్లో ఉంటే ఇలా మక్కలు నిన్న తిరిగిన నేను జనగామల యశ్వంతాపూర్ పోయినా, పర్కాళ్ళ ఊకలు పోయినా, నర్సంపేట మార్కెట్ యార్డుకు పోయినా రైతులు కళ్ళకెళ్ళి రక్తం గారే పరిస్థితి ఉన్నది. అందుకే అంటున్నా నేను బాధతోని, ఎక్కడ చచ్చిండు రాహుల్ గాంధీ? 4 ఏళ్ళే రైతు డిక్లరేషన్ అని చెప్పి ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు అయిపోయాయి. ఎక్కడ ఒక్కటన్నా అమలు చేసినవా అని అడుగుతున్నా. ఇంత మోసం చేయొచ్చా రైతును? ఇంత దారుణంగా వంచొచ్చా? అన్నం తినే కంచంలో ఈరోజు మన్ను పోయొచ్చా అని నేను అడుగుతున్నా. దుక్కి దున్నుకునే రైతన్నను ఇంత ఘోరంగా మోసం చేస్తారా? సిగ్గనిపిస్తలేదా కాంగ్రెస్ నాయకులారా? నానా గడ్డి తింటారా ఓట్ల కోసం? 4 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన రైతు డిక్లరేషన్ కు వేదికైన ఓరుగల్లు గడ్డ నుంచి రేవంత్ సర్కార్ గుంటెలో బీఆర్ఎస్ ఫిరంగి మూత మోగించనుంది. 2.5 ఏళ్లుగా తెలంగాణ రైతన్నను అరికోస పుచ్చుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంగ్రామ బేరీ మోగించారు. 4 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన రైతు డిక్లరేషన్ కు వేదికైన ఓరుగల్లు గట్ట నుంచే రేవంత్ సర్కార్ గుండెల్లో బీఆర్ఎస్ ఫిరంగి మూత మోగించింది. 2.5 ఏళ్లుగా తెలంగాణ రైతన్నను అరిగోస పుచ్చుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు సంగ్రామం బేరీ మోగించారు. రాష్ట్రంలో రేవంత్ సర్కార్ ను ఇక ఉప్పు పాత రేసుడే అని బుధవారం వరంగల్లో నిర్వహించిన రైతు సంగ్రామ సదస్సుతో బీఆర్ఎస్ తేల్చి చెప్పింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 6 గ్యారెంటీలు, వాటిల్లో భాగమైన 420 హామీలను 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి సర్కార్ 850 రోజులైనా వాటికి ఊసెత్తకపోవడమే కాకుండా రాష్ట్రంలో అమలు చేస్తున్న బుల్డోజర్ పాలనపై ప్రజా చైతన్యాన్ని కూడగట్టేందుకు బీఆర్ఎస్ సన్నద్ధమైందని, అందులో భాగంగానే రైతు సంగ్రామ సదస్సులో రేవంత్ సర్కార్ వైఖరిపై కేటీఆర్ ఊచకోత ప్రసంగమే నిదర్శనంగా నిలిచింది. ఇప్పటిదాకా ఆయా సభలు, సదస్సుల్లో కేటీఆర్ ప్రసంగాలకు రైతు సంగ్రామ సదస్సుతో
ఆయన చేసిన ప్రసంగానికి మధ్య స్పష్టమైన తేడా కనిపించింది. అర్బన్ అట్రాక్టివ్ నెరేటివ్ కాదు, రూరల్ మాసెస్ ను కేటీఆర్ అద్భుతంగా అడ్రస్ చేస్తారనే విషయం ఈ సదస్సులో ఆయన చేసిన ప్రసంగంపై సోషల్ మీడియాలో వైరల్ కావడం గమనార్హం. ఎదుటివారు బూతులు తిడుతుంటే మనం నీతులు చెప్పుకుంటూ పోతే కుదరదు అనే విషయాన్ని ఆ రామన్న తన ప్రసంగం ద్వారా చెప్పిండు అని బీఆర్ఎస్ శ్రేణులు హర్షతీరికలు వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల సమయంలోనే కాకుండా రైతు డిక్లరేషన్ సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు రైతాంగానికి హామీలు ఇస్తున్నప్పుడు చేసిన వ్యాఖ్యలను రైతుల ముందు విజువలైజ్డ్ చేయడమే కాకుండా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నిజమా కాదా, ఇప్పుడు అమలు అవుతున్నాయా లేదా అనే విషయాలను రైతులతోనే చెప్పించారు. 2 పంటలకే ఇచ్చింది కదా రైతు బంధు, మరి 3 పంటలు పండిస్తే 3 సార్లు ఎందుకు ఇస్తలేవు రైతు బంధు? కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. ఎందుకు బంద్ అవుతుందే? మేమేమన్నా దివానగాలమా? మాకేమన్నా ధమాక్ లేదా? అడుగుదాం ఒకసారి మరి. అప్పుడు ఏమన్నాడు? రైతు బంధు ఆపిన దివానాగాడు ఎవడు? రైతు బంధు ఆపిన దివానాగాడు ఎవడు? మరి ఇప్పుడు అన్నాడు కదా ఆయననే దివానాగాళ్ళమా మేము బంద్ చేస్తామా అన్నాడు. నేను అడుగుతున్నా ఇయ్యాల, అరే హౌలా, అరే దివానా, ఎందుకు బంధు పెట్టినవరా రైతు బంధు? నీ అయ్య సొమ్మ, నీ అబ్బా సొత్తా? మీరు సమాధానం చెప్పాలి. ఇవాళ 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన దివానాగాడు ఎవడు? ఎవడు? నేను పడతలేదు తమ్మి. రైతు బీమాను బొందబెట్టిన హౌలాగాడు ఎవడు? 2 లక్షల రుణమాఫీ చేయని దివానాగాడు ఎవడు? 500 బోనస్ ఎగ్గొట్టిన ధోకేబాజ్గాడు ఎవడు? పంటలు కొనుగోలు చేయని బట్టెబాజ్గాడు ఎవడు? పక్కానా కేసులు పెడతాడా? కేసులు కాకపోతే వాన అయ్యా ఏం పెట్టుకుంటాడో పెట్టుకోమని దేఖలేంగే. నేను అడుగుతున్నా, నీయేటువంటి బట్టెబాజ్ మాటలు మాట్లాడి ధోకేబాజ్ పనులు చేసి ఇవాళ గద్దెనెక్కి కూర్చొని యాడున్నవరా అయ్యా అంటే రైతు వారోత్సవాలను పెట్టిండు. ఈయననేమో ఢిల్లీలో పోయి పండుకున్నాడు. ఎవరు? రేవంత్ రెడ్డి. ఎక్కే విమానం దిగే విమానం తప్ప పీకింది ఏమున్నది? 69 సార్లు పోయిండు ఢిల్లీకి, 69 పైసలు తెచ్చినవా? అందుకే నేను అంటున్నా, ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లో నమోదైన దాడి కేసులో బీఆర్ఎస్ సోషల్ మీడియా సమన్వయకర్త మన్నె క్రిషాంక్ తో పాటు మరో 7 బుధవారం హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు జస్టిస్ కె సుజనా ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్ 23న మధ్యాహ్నం దుండగల్ పరిధిలోని తన నివాసంలో ఉన్న టీపీసీసీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గుండమల్ల రాజేంద్ర కుమార్ పై తనపై మన్నె క్రిషాంక్ తో పాటు మరికొందరు దాడి చేస్తారని ఆరోపించారు. ఫేస్బుక్ లో తమపై ప్రతికూల పోస్టులు పెట్టారంటూ ఆరోపిస్తూ తన ఇంట్లోకి చొరబడి కొట్టారని, మొబైల్ ఫోన్ లాక్కొని ధ్వంసం చేసి బెదిరింపులకు పాల్పడ్డారంటూ ఫిర్యాదులు పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కూకట్పల్లి పోలీస్ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లో నమోదైన దాడి కేసులో బీఆర్ఎస్ సోషల్ మీడియా సమన్వయకర్త మన్నె క్రిషాంక్ తో పాటు మరో 7 బుధవారం హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు జస్టిస్ కె సుజనా ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్ 23న మధ్యాహ్నం దుండిగల్ పరిధిలోని తన నివాసంలో ఉన్న టీపీసీసీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గుండమల్ల రాజేంద్ర కుమార్ తనపై మన్నె క్రిషాంక్ తో పాటు మరికొందరు దాడి చేశారని ఆరోపించారు. ఫేస్బుక్ లో తమపై ప్రతికూల పోస్టులు పెట్టారని ఆరోపిస్తూ తన ఇంట్లోకి చొరబడి కొట్టారని, మొబైల్ ఫోన్ లాక్కొని ధ్వంసం చేసి బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కూకట్పల్లి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసును సవాల్ చేస్తూ దాఖలైన వాచ్యంలో పిటిషనర్ల తరఫు న్యాయవాది టీవీ రమణారావు వాదిస్తూ ఫిర్యాదుదారు కాంగ్రెస్ నాయకుడు అని, ఏప్రిల్ 22న మన్ని క్రిషాంక్ ఆయన భార్య ఫోటోలను ఉపయోగించి ఆంధ్రప్రభ పత్రికలో వచ్చినట్టు నకిలీ వార్తను ఫేస్బుక్ లో ప్రచారం చేశారని తెలిపారు. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ SVC ఛానల్.